ప్రియ సోదరీ సోదరులారా, మన వాక్య పాఠం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు. పాఠాన్ని ధ్యానపూర్వకంగా సావధానంగా వినండి. రాజైన హేరోదు దినములందు యూదయ్య దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. హెరోదు రాజెవరు? బెత్లెహేము ఎలాంటి ఊరు? తూర్పు దేశపు జ్ఞానుల సంగతేమిటి? ఈ విశేషాలను ఈ పాఠంలో నేర్చుకుందాము. రాజైన హెరోదు ఎదోము వంశానికి చెందినవాడు. ఎదోము వంశమంటే ఏశావు సంతతి గనుకే హెరోదు యూదులకు శత్రువు. హెరోదు బహు క్రూరుడు. ఇతడు యెరూషలేము దేవాలయాన్ని తిరిగి కట్టించాడు. భక్తి కలిగి ఆలయం నిర్మించాడనుకుంటున్నారా? అలాంటిదేమీ లేదు. తన గొప్పను చాటుకోవడానికి అలా చేశాడంతే. ఇతడు యూదులకు వ్యతిరేకి అవటం చేత యేసును ఏ విధంగానైనా చంపాలని చూచాడు. హెరోదు అనే పేరుకు గర్వం అని అర్థం. పేరుకు తగిన తీరు. పాలస్తీనా రాజులకు హెరోదు అనేది బిరుదమైపోయింది. హెరోదులు 7 దాకా ఉన్నారు. అందరూ హెరోదులే. మొదటి హెరోదు, రెండో హెరోదు, మహాహెరోదు అంటూ వారిని గుర్తించాలి. యేసు ప్రభు కాలంలో రాజ్యం వెలగబెట్టిన హెరోదు మహాహెరోదు, అనగా గొప్ప చక్రవర్తి అయిన హెరోదు. ఇతని హయాములోనే యూదయ్య దేశపు బెత్లెహేములో యేసు పుట్టాడు. మరి బెత్లెహేము సంగతేమిటి? ఈ బెత్లెహేము జనపదానికి బైబిలులో ఎంతో ప్రాధాన్యం ఉంది. బెత్లెహేము అంటే రొట్టెల గృహం, ఆహారశాల. పూర్వం ఈ ఊరి పేరు ఎఫ్రాతా. యాకోబు భార్య అయిన రాహేలు మరణించినప్పుడు ఆమెను ఈ బెత్లెహేములోనే పాతిపెట్టారు. నయోమి, ఎలీమెలెకు అనే వారి ఊరు బెత్లెహేమే. రూతు భర్త బోయజు ఊరు కూడా బెత్లెహేమే. దావీదు గొప్ప రాజు, అతని ఊరు కూడా బెత్లెహేము. ఈ బెత్లెహేములోనే యేసు ప్రభువు పుడతాడని మీకా ప్రవచించాడు. మీకా 2వ అధ్యాయం 12-13 వచనాల్లోని ప్రవచనం. ఇశ్రాయేలు, యూదా జనాంగములను ఒకటిగా సమకూర్చి యేసుక్రీస్తు వారికి రాజై పరిపాలిస్తాడు. ఈ ప్రవచనం యేసు ప్రభు 2వ రాకడలో నెరవేరుతుంది. యేసు ప్రభు ఈ లోకమంతటినీ ఏలుతాడని, విశ్వవ్యాప్తంగా నీతి, శాంతి, సమాధానములు స్థాపిస్తాడని మీకా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. అందుచేతనే యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన సందర్శనార్థమై వచ్చిన జ్ఞానులు అడిగారు, యూదులకు రాజుగా పుట్టిన శిశువు ఎక్కడున్నాడు? హెరోదు రాజు కలవరపడ్డాడు. ప్రధాన యాజకులను, శాస్త్రులను వెంటనే పిలిపించాడు. వారిని ఇదే సంగతి అడిగాడు. వారు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలోని ప్రవచనాన్ని గురించే చెప్పారు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు నెరవేరింది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాలలో నీవు స్వల్పగ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. మీకా ప్రవచనానుసారంగానే యేసు ప్రభువు బెత్లెహేములో పుట్టాడు. సరే, ఇప్పుడు తూర్పు దేశీయులైన జ్ఞానులను చూడండి. వీరికి బిరుదు ఎలా వచ్చింది? వీరు జ్ఞానులు ఎలా అయ్యారు? వీరు ఖగోళ శాస్త్రంలో ఆరితేరినవారు, నక్షత్ర శాస్త్ర పరిశోధకులు, పండితులు. పారసీకంలో వీరిని మేగై అంటారు. జ్యోతిషం, తాంత్రిక, కనుకట్టు విద్యలు వీరి వ్యాసంగాలు. పారసీక గ్రంథాలలో రాయబడింది, ఒక మహానుభావుడు పుడతాడు, అప్పుడు అసాధారణమైన నక్షత్రం ఆకాశంలో మెరుస్తుంది. ఈ మేగై జ్ఞానులు పారసీక గ్రంథ భాండాగారాన్ని పుడిసిట పట్టిన మేధావులు. పుట్టిన ఆ మహానుభావుణ్ణి అన్వేషిస్తూ యాత్రను ఆరంభించారు.
ఈ జ్ఞానులను గురించి పలు విధాల గాథలు అనుసృతంగా చెప్పుకుంటారు. అయినా బైబిలులో చెప్పబడని సంగతుల జోలికి మనం పోకూడదు. దేవుడు మనకు చెప్పదలుచుకున్నదంతా రాయించి పెట్టాడు. దైవావేశము వల్ల కలిగిన పవిత్ర లేఖనమిది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చాము. తూర్పు దేశపు జ్ఞానులు అడిగిన ప్రశ్న, యూదుల రాజు పుట్టాడు, మరి ఆయన ఎక్కడున్నాడు? ఈ ప్రశ్న విచిత్రంగా ధ్వనిస్తోంది. పుట్టినవాడు రాజే అని వారికి తెలిసింది. వారేదో నక్షత్రాన్ని చూడడం కాదు, ఆయన నక్షత్రాన్నే చూచాము అంటున్నారు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం, ఆయనను చూస్తున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్లు కాదు, ఆయనను చూస్తున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేస్తుంది. అది మోయాబు ప్రాంతాలను కొడుతుంది, కలహవీరులందరినీ నాశనం చేస్తుంది. యాకోబు అంటే ఇశ్రాయేలు జనాంగమే. నక్షత్రం ఇశ్రాయేలు జాతిలో ఉదయిస్తుంది. రాజదండము అనగా దాన్ని ధరించిన రాజు ఇశ్రాయేలులో నుండి వస్తాడు. ఇది బిలాము పలికిన ప్రవచనం. దేవునికి స్తోత్రం. నక్షత్రము, రాజదండము ఒకదాని వెంబడి ఒకటి కదలాలి. ఆ నక్షత్రానికి సూచనగా ఉన్న ఇశ్రాయేలు జనాంగములో నుండి మెస్సియా యేసురాజు జన్మించాడు. ఈ తలంపు ఎంతో రమ్యము, ఆహ్లాదకరము. ఈ జ్ఞానులు మోషే ధర్మశాస్త్రాన్ని కూడా పరిశోధించినట్లు కనపడుతున్నది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం, హెరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. జ్ఞానుల మాటలు హెరోదు రాజును కలవరపెట్టాయి. అసలే హెరోదు రాజు గర్విష్ఠుడు, ఎదోమీయుడు, హత్యా రాజకీయాలలో ముక్కాకలు తీరినవాడు, అసూయ నిలువెల్లా నిండిన కుటిల స్వభావుడు. తను తప్ప మరెవరూ గొప్పవారు లేరు, ఉండకూడదు. అది అతని అహంభావం. వాస్తవానికి యేసు పుట్టుక సమస్త ప్రజలకు ఆనందకారణమైతే ఇది హెరోదుకు, యెరూషలేము పౌరులకు కలవర కారణమైంది. హెరోదు కలవరమేమిటో గ్రహించగలము కాని యెరూషలేములోని వారందరికీ ఎందుకీ కలవరం? ఇది విడ్డూరంగా ఉంది. ఈ రోజుల్లో పేరుకు మాత్రం క్రైస్తవులైన వారెందరో ఉన్నారు. అచ్చం ఇలాంటి వారే నాటి యెరూషలేము పౌరులు. అప్పటి యెరూషలేము యూదులకు దేవుని వాక్యం ఏమాత్రమూ తెలియదు. హెరోదు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తారు. అంతకంటే వారికి ఇంకేమీ తెలియదు. అలాగే ఈ రోజుల్లో కూడా సంఘస్థులలో చాలామందికి దేవుని వాక్యాన్ని గురించిన అజ్ఞానం ఎక్కువ ఉంది. నామకార్థ క్రైస్తవులంటే వీరే. వాక్యం తెలుసు అనుకుంటారే గాని అది సరైన జ్ఞానం కాదు. పుట్టగొడుగుల్లాగా పుట్టకొస్తున్న తప్పుడు బోధల చేత వారు ప్రభావితులవుతున్నారు. ఎవరు ఏది చెప్తే దాన్ని వెంటనే నమ్మేస్తారు. వాక్యానికి వంకర టింకర అర్థాలు చెప్పేవారిని సామాన్య క్రైస్తవులు ఖండించలేకపోతున్నారు. సరైన వాక్య జ్ఞానం లోపించడం చేత వీరు మోసపోతున్నారు. అది సరే. ఇప్పుడు ఈ హేరోదు కలవరానికి కారణమేమిటి? నేనే రాజును, మహాచక్రవర్తిని, నాకు పోటీగా మరొక రాజు పుట్టడమేమిటి? ఇదే అతని కలతకు ముఖ్య కారణం. శ్రోతలు వింటున్నారా? మనలో గర్వము, అసూయ, మత్సరము ఉంటే వాటి ఫలితమే కలవరం. నీకంటే ఎవరైనా పైకి వస్తుంటే నీలో అహంభావం పైకి లేస్తుంది. దాన్ని సహించలేవు. అసూయ నీ హృదయాన్ని అట్టిట్టు చేస్తుంది, కలవరపరుస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో ఉన్న శాస్త్రులను అందరినీ సమకూర్చి వారిని అడిగాడు, క్రీస్తు ఎక్కడ పుడతాడు? సరైన ప్రశ్న, సరైన వారినే అడిగాడు రాజు.
వీరు నిజంగా సరైన ప్రధాన యాజకులా, శాస్త్రులా? అయితే వీరికి దేవుని వాక్యం క్షుణ్ణంగా, కూలంకషంగా, ఆమూలాగ్రంగా తెలిసి ఉండాలి గదా. దేవుని వాక్యం వీరికి తెలిసి ఉంటే రాజు అడిగి అడక్కముందే చెప్పేసి ఉండేవారే. రాజు అడిగిన తర్వాత లేఖనాలు అప్పటికప్పుడు అంత వెతకాలా? దేవుని వాక్యాన్ని బోధించేవారు దేవుని వాక్యమును రాత్రింబగళ్ళు ధ్యానిస్తారు, భయభక్తులతో అధ్యయనం చేస్తారు, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటారు. మత్తయి సువార్త 2:5 అందుకు వారన్నారు, యూదయ్య బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ్య దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమూ అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అనే నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడు అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. వీరు మీకా గ్రంథం 5:2 తీసి చూపుతున్నారు. ఈ వచనం లేఖనాలలో ఉంది. అది చెప్పినప్పుడు వారి మనసులో, మెదడులో అది ఉంది, కాని వారి హృదయంలో మటుకు లేదు. వాక్యం హృదయంలో సమృద్ధిగా నివసించాలి, తలలో కాదు. హృదయంలోని వాక్యమే విశ్వాసవాక్యం. ప్రధాన యాజకులు, శాస్త్రులు యూదులే. నలుగురితో పాటు నామమాత్రంగా మెస్సియా వస్తాడులే అంటున్నారు. వాక్యం మాత్రం వారికి ఉంది. అది వారికి రెఫరెన్స్ పుస్తకం. దాని ప్రయోజనం వారికి అంతవరకే. లేఖనములోని దేవుణ్ణి, పరిశుద్ధాత్మను వారెరుగరు. వృత్తిరీత్యా వీరు మతగురువులు. పాత నిబంధన ప్రవచనాలకు కొత్త నిబంధనలో నెరవేర్పు కనిపిస్తుంది. పాత నిబంధన పైన కొత్త నిబంధన ఉంది. కొత్తది అన్నప్పుడు పాతది తెలిసి ఉండాలి కదా. మత్తయి సువార్త 2:6, 7, 8 అంతటా హెరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని అన్నాడు, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేను వచ్చి ఆయనను పూజించేటట్లు నాకు వర్తమానము తెండి. ఈ మాట చెప్పి రాజు వారిని బెత్లెహేముకు పంపాడు. ఈ జ్ఞానులు తూర్పు దేశానికి అనగా బబులోను ప్రాంతానికి చెందినవారు. ఈ దేశము బెత్లెహేమునకు దాదాపు 1650 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ కాలంలో సరైన ప్రయాణ సౌకర్యాలు లేవు. అయినా వారు సుదీర్ఘ ప్రయాణం, వ్యయ ప్రయాసల కోర్చి చేశారు. ఒంటెలపై ప్రయాణం సాగించారు. కొంత దూరం నడిచి ఉండవచ్చు. తమ స్వదేశంలో నక్షత్రాన్ని చూచిన తరువాత బెత్లెహేము చేరడానికి ఎంతకాలం పట్టింది? ఇది అంచనా వేయాలంటే కష్టమే. బహుశా వారి ప్రయాణం దీర్ఘకాలం పట్టి ఉండవచ్చు. ఆ నక్షత్రం ఎప్పుడు కనపడిందో వివరంగా అడిగి తెలుసుకోవడానికి వారిని రహస్యంగా పిలిపించుకున్నాడు. హెరోదు రాజు దగ్గరికి వచ్చిన జ్ఞానుల ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠాలు 3. 1. జ్ఞానుల రాక హెరోదును కలవరపరిచింది. కారణం అతనిలోని గర్వము, అహంకారము. మనలో అలాంటి బూచి ఏదైనా ఉంటే ఇప్పుడే వదిలించుకోవాలి. 2. జ్ఞానుల రాకకు ముందుగా ప్రధాన యాజకులు, శాస్త్రులు ఏనాడు మెస్సియాను గూర్చి మనస్ఫూర్తిగా ఆలోచించిన వారు కారు. లేఖనాలలో ఇలా ఉంది అని నిఘంటువు మాట్లాడినట్లే రెఫరెన్సు చెప్పారు, కాని ఆ లేఖనాల గ్రంథకర్త అయిన ప్రభువును వ్యక్తిగతంగా ఎరిగి ప్రేమించిన వారు కారు. మతనాయకులు, వృత్తిరీత్యా శాస్త్రులు, పరిసయ్యులు వారు చేసేది ఉద్యోగం, దైవసేవ కాదు. మతాచారాలలో మునిగి తేలేవారు నిజమైన దేవుణ్ణి అన్వేషించటం మానేస్తారు. అది ప్రమాదకరమైన మౌఢ్యం, నిర్లక్ష్యం. దైవసేవను ఒక ఉద్యమంగా ఎంచాలి, కానీ దాన్ని ఒక ఉద్యోగంగా చూడకూడదు. 3. వారి అన్వేషణలో ఎన్ని కష్టాలు ఎదుర్కోవలసి వచ్చినా వారు పట్టు విడవలేదు. అది వారి దీక్ష. వారి అన్వేషణకు తగ్గ ఫలం లభించింది. చరితార్థులయ్యారు. వారి గమ్యం యేసు. ఆయన్ను చేరారు.
వారి శ్రమ ఫలించింది. ప్రభువును చూచారు, ఆయనను ఆరాధించారు. జ్ఞానులు అనే మాట యేసును చూచినప్పుడే వారి పట్ల సార్థకమైంది. అంతవరకు వారు అన్వేషకులు, ఇప్పుడో వారు జ్ఞానులు. రాజేమన్నాడు? మీరు వెళ్ళి ఆ శిశువు సంగతి జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నాకు వర్తమానం తెండి, నేను వచ్చి ఆయనను ఆరాధిస్తాను. రాజు వారిని బెత్లెహేముకు వెళ్ళండి అని చెప్పి పంపాడు. ఎంత మృదువుగా, ఎంత నమ్రతగా ఉన్నాయి మాటలు. నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తోందిట. ఈ మాటలు హెరోదు యొక్క హృదయంలో నుంచి వచ్చినవి కాదు. హెరోదు అసలు ఎలాంటివాడు? అతడు క్రూరుడు, గర్విష్టి, వేషధారి, తేనె పూసిన కత్తిలాంటివాడు. శాస్త్రులు చెప్పింది వినగానే హెరోదు కోపడలేదు. తన హృదయంలో ఉన్న ద్వేషాన్ని, విషాన్ని ఏమాత్రమూ వెళ్ళగక్కలేదు. ఇదే రాజకీయమంటే. తన కోపాన్ని, ద్వేషాన్ని దిగమింగినవాడై జ్ఞానులను మోసం చేయడానికి కల్లబొల్లి మాటలు చెబుతున్నాడు. జ్ఞానులు, మీరు వెళ్ళండి, ఆ శిశువు ఆచూకీ తెలుసుకోండి, నాకు కబురు తిండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటున్నాడు. నాకు కూడా ఆయన్ను ఆరాధించాలని ఉంది అని పైకి అంటున్నాడు గాని అతడు స్వగతంలో ఆ శిశువును చంపాలని ఉంది అనుకుంటున్నాడు. అనుకున్నది ఒకటి, అన్నది మరొకటి. ఇది హెరోదీయ నటన, హెరోదు బతుకు వేషధారణ. ప్రియ శ్రోత, ప్రభువుకు మరుగైనది ఏదీ లేదు. ఆయన నీ ఆంతర్యము బాగా ఎరిగినవాడు. ఎదుటి వ్యక్తిని మోసం చేయగలవు, నిన్ను నీవు కూడా మోసం చేసుకుంటావు గాని దేవుణ్ణి ఎవరూ మోసం చెయ్యలేరు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. నీవు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. హెరోదు జీవితం మనకు ఈ రోజున గొప్ప హెచ్చరిక. ఒక చెడ్డ కార్యం తలపెట్టి మంచి కార్యం చేస్తున్నట్లు హెరోదు నటిస్తున్నాడు. నీ ఉద్దేశ్యము, నీవు వాడే పద్ధతి రెండూ సరిగా ఉండాలి, పవిత్రమై ఉండాలి. చెడు ఉద్దేశ్యంతో మంచి పని చేసినా, మంచి ఉద్దేశ్యంతో చెడ్డ పని చేసినా అంతా చెడుగే. మన జీవితాలు దేవుని ఎదుట, మనుషుల ఎదుట తేటగా, యథార్థంగా ఉండాలి. లేకపోతే అది హెరోదీయమైపోతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం, వారు అనగా జ్ఞానులు రాజు మాట విని బయలుదేరి వెడుతూ ఉండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచింది. శ్రోతలు, వారు ఖగోళ శాస్త్రంలో గొప్ప మేధావులైతే కావచ్చుగాని ఆధ్యాత్మిక విషయాలలో అంత వివేకం వీరికి ఉన్నట్లు లేదు. వారు రాజు మాటలు విన్నారు గాని రాజు యొక్క మనోభావం, అతని మనస్తత్వం పసిగట్టగలిగేటంత వివేకం వారికి లేదు. జ్ఞానులు తూర్పు దేశంలో నక్షత్రం చూచారు. మరల ఇప్పుడు వారికి ఆ నక్షత్రం కనబడింది. నక్షత్రం ఇప్పుడు జోక్యం కలిగించుకోవలసి వచ్చింది. నక్షత్రం వారిని తిన్నగా యేసు బాలుడున్న చోటికి నడిపించింది. హెరోదు చెప్పిన చోటికి కాదు. యేసు ఇప్పుడు నజరేతులో ఉన్నాడు, బెత్లెహేములో లేడు. మునుపు వారెప్పుడో చూచిన నక్షత్రం ఇప్పుడిక్కడ కనబడింది. వారు అత్యానంద భరితులయ్యారు. గమనించండి, స్వదేశంలో కనిపించి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కనిపించి వారిని యేసు దగ్గరికి నడిపించింది. నక్షత్రం యేసు నక్షత్రం, యేసు పంపిన, వాడుకున్న నక్షత్రం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనేటట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. ప్రభువు కోసం ఆత్మలను సంపాదించేవారు ఆకాశ నక్షత్రముల వంటివారు. పారసీక దేశంలో ఎస్తేరు ఒక నక్షత్రం. ఎస్తేరు అనే పేరుకు అర్థం నక్షత్రం. జ్ఞానులు చూచిన నక్షత్రం అసాధారణమైనది. ఈ నక్షత్రం రాత్రింబవళ్ళు ప్రకాశిస్తుంది. విశ్వాసి యేసు నక్షత్రమై
అలాగే దివారాత్రములు ప్రకాశించాలి. నక్షత్రం జ్ఞానులను యేసు వద్దకు నడిపించింది. కాపరులకేమీ జ్ఞానులకేమీ ప్రభువు వద్దకు నడిపించే సాధనమే నక్షత్రం. అలాంటి నక్షత్రాలం మనమే. కాపరులు సాక్ష్యమిచ్చి అనేకులకు తామే నక్షత్రాలయ్యారు. ఈ నక్షత్రం జ్ఞానులకు అత్యానందం కలిగించింది. ఆత్మల సంపాదనలో మనం అనేకులకు ఆశీర్వాదమవుతాము. నక్షత్రం తన పని ముగియగానే అంతర్ధానమైంది. మనం ప్రభువు చాటున మరుగై ఆయన ద్వారా గొప్ప కార్యాలు చెయ్యాలి. నక్షత్రం జ్ఞానులను ఆరాధనకు నడిపించింది. దేవుణ్ణి యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. జ్ఞానులు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఈ కానుకల అంతర్భావం వచ్చే పాఠంలో చెప్పుకుందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.